ఈ రోజు చాలా అంటే చాలా పెద్ద అప్డేట్ తో మీ ముందుకు వచ్చానండి. బర్నింగ్ రికవరీ మెకానిజం. రికవరీ మెకానిజం అంటే ఏంటి? ఎవరైతే ఇప్పటిదాకా మైనింగ్ చేసి ఆఫ్ చేశారో వాళ్ళందరూ జీరో అయిపోయినాయి, అంటే బర్నింగ్ అయిపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏవైతే టోకెన్స్ మైనింగ్ చేశారో అవి మొత్తం రికవర్ చేసుకున్న ఆప్షన్ కంపెనీ నిన్న అప్డేట్ ఇచ్చిందండి, లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతకు ముందు చేసిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రికవర్ అవ్వాలంటే మీరు ఒక పని చేయాలి. ఇక్కడ కరెక్ట్ గా మీరు 28 కన్సెక్యూటివ్ సైకిల్స్ చేస్తే, మైనింగ్ చేస్తే, అంటే ఇక్కడ ఏంటంటే గ్యాప్ లేకుండా 28 రోజులు మైనింగ్ చేయాలి. అప్పుడు 99% మీ టోకెన్స్ మొత్తం రికవర్ అవుతాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ టీం మెంబర్స్ మైనింగ్ ఆపేశారో వాళ్ళందరూ గుడ్ న్యూస్, వాళ్ళందరూ చెప్పి అందరితో మైనింగ్ రీస్టార్ట్ చేయించండి. చాలా మంది ఏంటంటే మొబైల్స్ పోయో లేకపోతే నెట్వర్క్ సరిగ్గా లేకో 14 days మైనింగ్ చేయకపోతే వాళ్ళ టోకెన్స్ మొత్తం బర్న్ అని, వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. దట్టు ఇంకో అప్డేట్ అండి. నెక్స్ట్ వీక్ క్యూరేటర్స్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు అనమాట. క్యూరేటర్స్ అంటే ఏంటంటే మన టోకెన్లు వెరిఫై చేయడానికి, ఐటీఎల్జీ టోకెన్స్ ఏవైతే మనం ఇప్పుడు దాకా మైనింగ్ చేసామో అవి వెరిఫై చేయడానికి మన యూజర్స్ నుంచే కొంతమంది రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళు గూగుల్ ఫామ్ పంపించే ఏదో మొత్తానికి చేస్తారు, మనం కేవైసీ చేసుకొని మన క్యూరేటర్స్కి వెళ్ళొచ్చు. దానికి కూడా రివార్డులు వచ్చే అవకాశం ఉంది. అంటే మనిషి రియల్ మనిషా లేకపోతే రియల్ హ్యూమన్ బీయింగా లేకపోతే బోటా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మన వాళ్ళందరూ పెడితే వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళంటే ఎవరు? ఇక్కడ మన వాళ్ళలోనే, మన ఇంటర్లింక్ యూజర్స్ లోనే ఉంటారు. కోర్ అంబాసిడర్స్, అంబాసిడర్లో, గ్లోబల్ లీడర్లో, గ్లోబల్ పార్ట్నర్ వీళ్ళు కాదు. సామాన్యులే వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట ఇక్కడ.